ఫస్ట్ వాట్సాప్‌లో ఈ వీడియో చూడగానే టెన్షను, భయము 2 వేసింది. ఎందుకంటే అది మా హస్బెండ్ ప్లేస్, మా హస్బెండ్ ఆఫీస్ అనమాట. వెంటనే కాల్ చేశాను. ఏంటండి ఏమైంది? అది ఇది అని చెప్పి. ఒకసారి వీడియోలో ఆ పాముని చూడండి. మనిషి కన్నా పొడువుగా ఉంది ఆ పాము. మన లైఫ్‌లో చాలా జరుగుతూ ఉంటాయి. ఎన్నో సార్లు స్నేక్స్ వస్తుంటాయి. మనం చూస్తుంటాం. పక్కన పోతుంటుంది. దూరంగా కనిపిస్తుంటుంది. స్నేక్ వస్తుందని వేరే వాళ్ళు చెప్తూ ఉంటారు. బట్ ఈ ఇన్సిడెంట్ ఏంటంటే మా హస్బెండ్ ఆఫీస్‌కెళ్ళిన ఒక 10-20 మినిట్స్‌లో పక్క రూమ్‌లో నుంచి పాము వస్తూ ఉన్నిందంట. ఎలాగో పక్కన ఇంకో అతనికి కనిపిస్తే పాము అని అరిచడం వల్ల మా హస్బెండ్ వెంటనే చైర్ పైన ఎక్కి కూర్చున్నాడంట. కానీ చైర్ కింద నుంచే వెళ్ళింది. చాలా దగ్గరగా చూసాడంట పాముని. ఆ చైర్ కింద నుంచే పాము వెళ్ళి ఆ వెనకాల ఉండే ఏసీ దాంట్లోనే ఎక్కడనో లోపల దూరేసిందని చెప్పి, వెంటనే ఇంకా ఒక 2-3 మినిట్స్ తర్వాత ఆయన కొంచెం తేరుకొని ఇంకా పాములు పట్టే వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు స్నేక్ క్యాచర్స్ వచ్చి దాన్ని పట్టుకొని వెళ్లారు. యాక్చువల్‌గా అదొచ్చి తాచుపాము. ఇంకో అబ్రాయి ఉంటే ఇంకా అదే బుసగొట్టుంటుంది. ఇంకా భయపడిపోయి ఉంటాడు మా ఆయన. బట్ ఈ ఇన్సిడెంట్ జరగడం వల్ల నాకైతే చాలా భయమైపోయింది. ఏంటబ్బా ఇది అనిపించింది. నేను తర్వాత ఇంకా నెక్స్ట్ ఒక పాల ప్యాకెట్ తీసుకొని పోయి ఒక బుట్టలో పోసేసి వచ్చాననమాట. స్వామి అది ఇది అని చెప్పుకుంటుంది కదా కొంచెం భయము. ఇలాంటి ఇన్సిడెంట్స్ మన లైఫ్‌లో మనం చాలామంది ఫేస్ చేసి కూడా ఉంటాము. ఒకసారి ఆ పాము చూడండి అతను పట్టుకున్నాడు. తనకన్నా హైట్ ఉందనమాట. చెప్పాలంటే ఒక చిన్న గండమే గడిచిందనుకోవాలా. అంత దగ్గరగా చూసి మా ఆయన ధైర్యానికి మెచ్చుకోవాలి యాక్చువల్‌గా. నేనయ్యుంటే ఒక 4-5 డేస్ మంచం పైనుంచి కూడా లేసుంటే ఆఫీస్‌కి కూడా నేను రానని జెప్పుంటాను. ఎనీహౌ అందరూ బానే ఉన్నారు. ఏం కాలేదు. అది కొంచెం